హలో ఫ్రెండ్స్, అందరికీ రాగి పిండి రవ్వతో ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నా అండి. ఏ పప్పు రుబ్బకోకున్నట్లు చేసే ఇడ్లీలండి ఇవి. ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు రాగి పిండి, మరొక కప్పు పెరుగు వేసి బాగా కలవాలండి. అలా వేసిన తర్వాత మనమంతా బాగా కలపాలండి. అన్నీ మిక్స్ అయ్యేంత వరకు రవ్వ, రాగిపిండి, పెరుగు అలా మిక్స్ చేసిన తర్వాత ఇంకొంచెం వాటరు తక్కువ వస్తే వాటర్ కూడా వేసుకోవాలండి. మనం ఇడ్లీ ప్రిపేర్ ఎలా చేస్తామో ఇడ్లీ పిండిని అలాగా ఇది ఏమంటే ఏ పప్పు రుబ్బకుండా చేసే ఇడ్లీ అండి. మనకి పొద్దున్నే టిఫిన్కి కానీ చాలా హెల్తీగా ఉంటుందండి. ఇలా పొంగుతుందండి. ఒక 10 నిమిషాలు అలా కలిపిన తర్వాత ఇట్లా పక్కన పెట్టేస్తే ఇలా పొంగుతుందండి బాగా. నేను ఎందుకు కుండలో చూపిస్తున్నా అంటే బాగుంటుంది టేస్ట్, కుండలో కదా మట్టి కుండలో అనేసి ఇలా చూపించానండి. తర్వాత కొంచెం సోడా పొడి, మనకి తగినంత కొన్ని నీళ్లు వేసేసుకొని ఇలా మనకి ఇడ్లీ పిండి ఎలాగొస్తుందో అలాగా తర్వాత ఇడ్లీ పాత్రలోకి ఇలా మనం ఇడ్లీ పాత్ర వేసుకుంటాం, పిండి వేస్తాం కదా, అలాగా వేసేసుకొని అన్ని పాత్రల్లోకి పిండి వేసేసుకున్న తర్వాత మనము అదే ఇడ్లీ పాత్రలోకి పెట్టేసి కుక్ చేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు మనం ఇడ్లీ కుక్ చేస్తామో అలాగే సేమ్ అలా కుక్ చేసిన తర్వాత అదో చూడండి ఎంత బాగా పొంగినాయో రాగి ఇడ్లీ. తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోవడమేనండి. ఇలా తీసిన తర్వాత మనం తీసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటే పల్లీ చట్నీతో సూపర్ ఉంటుందండి. నేనైతే టమోటా చట్నీ